దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెబుతున్న ఇది చాలా అద్భుతమైన 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 సంతోషము కలిగించే సందేశం. అయితే సందేహాలు అనేకమైనవి ఉంటాయి, కానీ సందేహాలు నివారణ చేసేది, నిర్మూలించేది సందేశము. అటువంటి ఈరోజు వాగ్దానము, వారు అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. వారు అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసి సౌలును ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించి. ఇది వాగ్దానం. పూర్తి వచనము మళ్ళా ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? జనులందరూ గిల్గాలునకు వచ్చి, నెంబర్ 1 గిల్గాలు. నెంబర్ 2 గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి. నెంబర్ 2 యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసి సౌలు ఇశ్రాయేలీయులందరూ అక్కడ బహుగా సంతోషించింది. ఇది పాయింట్. అయితే ఈ సంతోషమునకు కారణము అక్కడ మనం వెతికినప్పుడు మనము మెట్టు వెంబడి మెట్టు చాలాసార్లు సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆ సంతోషం రావాలి అంటే సంతోషం వెనుక ఖచ్చితంగా ఒక శ్రమ, ఒక దుఃఖము, ఒక వేదన, దాని నుండి విడుదల నీవు నేను గ్రహించినప్పుడు ఆ సంతోషము బహు సంతోషంగా మనకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఒకసారి ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 1 Samuel chapter 11 verses 15. సో దే ఆల్ వెంట్ టు గిల్గాల్. వారందరూ కూడా గిల్గాల్‌నకు వెళ్ళి. అండ్ ఇన్ సాలమ్ సెరమనీ బిఫోర్ ద లార్డ్ దే మేడ్ సౌల్ కింగ్. ఒక గొప్ప ఉత్సవము, పట్టాభిషేకం వాళ్ళు చేసి సౌల్ని అభిషేకించారు రాజుగా. ఇంకా దెన్ దే ఆఫర్డ్ పీస్ ఆఫరింగ్స్ టు ద లార్డ్. వారు అక్కడ దేవునికి యెహోవాకి సమాధాన బలులు అర్పించి, అండ్ సౌల్ అండ్ ఆల్ ద ఇజ్రాయెల్స్ వర్ ఫిల్డ్ విత్ జాయ్. సౌలు వారికి రాజుగా ఉండడం మాత్రమే కాకుండా సౌలు జనులందరూ కూడా బహుగా సంతోషించినట్లు ఇక్కడ మనము లేఖనాలు చూస్తున్నాం. అయితే ఈ సంతోషం వెనుక మనము డీప్ స్టడీ చేసే ముందు ఇదే సమూయేలు, ఇదే సౌలు, అదే ఇశ్రాయేలీయుల ప్రజలు. కాలము ఎల్లకాలం ఒక్కలా ఉండదు. వీరందరూ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, సమూయేలు తర్వాత సమూయేలు యొక్క కుమారులిద్దరు దేవుని సన్నిధిని వారు నీతిమంతులుగా కనబడినప్పుడు, సమూయేలు వలె వారు లేనప్పుడు, వారు ఇశ్రాయేలీయులందరూ కూడి వచ్చి మాకు సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలి అని అడిగినప్పుడు సమూయేలు బహుగా ఉద్రేకపడినట్లు మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా హోషేయ 13వ అధ్యాయంలో మీరు నన్ను రాజుని అడిగినప్పుడు నేను కోపంతో మీరు అడిగిన దాన్ని మీకు ఇచ్చానంటాడు 7వ వచనంలో. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదట నాయకులు, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రాజులు మనం చూడగలుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ చివరి న్యాయాధిపతి సమూయేలు. ఇప్పుడు రాచరికం మొదలైంది. రాజుగా దేవుడు 9వ అధ్యాయం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథం గాడిదల కోసం వెతుక్కుంటూ సౌలు వచ్చినప్పుడు ఇతన్ని అభిషేకించు అని 10వ అధ్యాయంలో కొన్ని సూచనలు చెప్పి నీ మీద యెహోవా ఆత్మ రాగా అని చెప్పి అక్కడ సౌలు ప్రవచించినట్లు కూడా చూడగలుగుతున్నాం. అయితే 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 ఈ 10వ అధ్యాయంలో కొంతమంది సౌలు రాజు ఏంటి, సౌలు మమ్మల్ని ఏల్తాడా అని చెప్పి ఎప్పుడూ కూడా మనకి
అటువంటి వ్యతిరేక మాటలు వినబడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథము కనుక అన్నీ కూడా రాసి పెడతారు. అయితే ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే, వీరి సంతోషము ఆ యొక్క 3 ఇటువంటి బలులు అర్పించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క 11వ అధ్యాయం డీప్ స్టడీ చేసే ముందు మొట్టమొదట ఇక్కడ సమూయేలు వచ్చినట్టు మనము సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము ఈ 15వ వచనముకు వెళ్ళే ముందు వెనుక మనం చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ ఏమైంది, అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాతు ఎదురుగా దిగినప్పుడు ఏమి జరిగిందంటే, నాహాషు అమ్మోనీయులు అంటే బెన్నమ్మి, ఆ యొక్క మోయాబీయులు బెన్నమ్మి, అమ్మోనీయులు లోతు సంతానం. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వీరందరూ కూడా సమాధానం పడడానికి ప్రయత్నించేప్పటికీ వారు ఆ యొక్క నాహాషు బహుగా వారి మీద హెచ్చించుకున్నప్పుడు, వీరు తగ్గించుకొని మమ్మల్ని మీకు అప్పగించుకుంటామన్నా కూడా అతను బహుగా పొగరు పెట్టిన మాటలు మాట్లాడుచున్నప్పుడు 6వ వచనము మనకి ఇక్కడ లేఖన భాగం చూసినప్పుడు, సౌలు వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్య ఆగ్రహుడై. అంటే దేవుని ఆత్మ అతని మీద, ఈ ఆవేశము అనకూడదు, ఆగ్రహము అనకూడదు, కానీ దేవుని యొక్క ఆత్మ అతనిని ప్రేరేపించగా కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి నలుదిక్కులకు పంపించి ఈ విధముగా దేవుడు చేయబోతున్నాడు అని పిలుపునిచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలులోంచి 3 లక్షల మంది, యూదా వారిలోంచి 30,000 మంది కూడినట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇంకా 9వ వచనం చూసినప్పుడు ఎంత డిక్లరేషన్ అంటే, రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు ప్రాంతము వారి ఒక్కరి కొరకు వీరందరూ వెళ్ళి ఒక్క మనిషిగా ఆ యొక్క సౌలు యొక్క అధికారంలో వీరందరూ వెళ్ళి యుద్ధం చేసి జయము పొంది వచ్చిన తరువాత అక్కడ జరిగిన ఈ యొక్క సెరిమనీ కారణం ఏంటంటే, అప్పటికి దేవుని సన్నిధిలో సౌలుని రాజుగా అభిషేకించి ఈ సమూయేలు వెళ్ళినప్పటికీ 12వ వచనం మనం చూసినప్పుడు, సౌలు మనల్ని ఏలునా అని అన్నవారిని తీసుకురండి చంపేద్దామంటే సౌలు ఇక్కడ హ్యూమిలిటీ ఏమంటున్నాడు, ఈరోజు దేవుడు ఇచ్చిన గొప్ప విజయంలో ఎవరు చావనాల్సిన పని లేదు, ఖచ్చితంగా మీరు ఎవరి మీద చేయవద్దు అన్నట్లు తన రాజ్య పరిపాలన పద్ధతిని ఏ విధముగా చేసుకోవాలని చెప్పి అక్కడ సమూయేలును తీసుకొచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాల్లో, ఈ యొక్క బలియాగములో అక్కడ సమూయేలు వచ్చి, సమూయేలు, ఇశ్రాయేలీయులు, సౌలు అందరూ ఉన్నప్పుడు సమూయేలు ఈ బలులు అర్పించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇది అంతా కూడా ఒక ప్రాపర్ ప్యాటర్న్ లో ఇవ్వబడిన పద్ధతి ప్రకారం జరిగింది. అయితే అంటే ఏ మనుషులైతే తిరగబడ్డారో, ఏ సమూయేలైతే అభిషేకించాడో, ఇది దేవుని చిత్తము అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఏక మనస్సుతో ఏకతాటి మీద, అదే విధముగా యెహోషువ కోసం రాయబడింది, మోషే కోసం రాయబడింది. అంటే దేవుడు ఏర్పరుచుకున్నాడు అని చెప్పి ఇక్కడ ఒక సాదృశ్యంగా ఒక నిబంధన మనకి కనబడుతుంది. కనుక సౌలు రాజు అగుటను బట్టి జనులందరూ దేవుని సన్నిధిని సంతోషించడం మాత్రమే కాక, సమాధాన బలులు అర్పించడం మాత్రమే కాకుండా, శత్రువైన అమ్మోనీయుల రాజైన నాహాష్ మీద వీరు విజయం పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఎప్పుడైతే 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 12వ అధ్యాయంలో అంతా మన ఆ యొక్క సమూయేలు ఏ విధముగా వీరిని అందరినీ రాజ్య పరిపాలన పద్ధతుల గురించి బోధించుటయు, సమూయేలు మీరు నిలిచి చూచుండగా మీరు చేసింది తప్పు, రాజును మీరు ఎంచుకోకూడదు, యెహోవాయే మీకు రాజు అని చెప్పి వారి ఎదుట దేవుని వేడుకొనగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు
ఇది దేవుని కార్యము అని చెప్పి సమూయేలు వారికి వివరించినట్లు చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ 13వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, తిరిగి కాలము ఎల్లకాలము ఒక్కలా ఉండదు కనుక అక్కడ ఈసారి ఫిలిస్తీయులు ఈ యొక్క సౌలుకి వ్యతిరేకముగా కూడి వచ్చినట్లు చూసినప్పుడు ఆ యొక్క వచ్చిన ఫిలిస్తీయులను బట్టి భయపడిపోయి ఈ ప్రజలందరూ మళ్ళా కూడా అటు ఇటు ఇటు అటు అయిపోయినప్పుడు చూడండి, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు చేసిన దేవుడు అదే విధముగా 4,000 మందికి అక్కడ 7 రొట్టెలు ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే కొన్ని చేపలని చెప్పిన అంటే మన జీవితంలో ఒక్కసారి జరిగితే సరిపోదు. 10th సూపర్ ర్యాంక్ వస్తే కుదరదు, తర్వాత ఇంటర్ మే ఇడియట్ హోతా హై. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఫిలిస్తీయులను దేవుడు ఈసారి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఫిలిస్తీయులు వచ్చారో ఇశ్రాయేలీయులు బహుగా భయపడినట్లు. కాబట్టి అక్కడ మనకి ఒక వాక్యము మనము చాలా బాధపడుతూ చూడగలుగుతున్నాం. 8వ వచనంలో సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగి గిల్గాలుకు రాకపోతే. సో వీళ్ళందరూ గిల్గాలులో బలులు అర్పించే స్థలముగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఈ గిల్గాలులో జనులు చెదరిపోవుట, సమూయేలు రాకపోవుట, ఒకవేళ దేవునికి కోపం వస్తుందేమోనని, అయితే సౌలుని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇక్కడ ఇప్పటి వరకు ఎన్నోసార్లు చెప్పిన నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సౌలు తనంతటి తాను ఈ పని చేస్తుంటే, అదే విధముగా ఇంకొక రాజు తనంతటి తాను ధూపం వేస్తుంటే అతనికి కుష్ఠరోగం వచ్చేసినట్లు కూడా మనము చూడగలుగుతున్నాం. అంటే ఉజ్జియా, రాజైన ఉజ్జియాకి కారణం ఏంటి? ఇక్కడ ఈరోజు ఆ యొక్క లోతైన వాక్యభావం నేర్పిస్తూ అది సమూయేలు పని. రాజు రాజరికం చేయాలి. ఎప్పుడైతే సమూయేలు రాలేదో ఇతని ఫోకస్ దేవుని కంటే ప్రజలు చెదిరిపోతున్నారు. ఏ సమూయేలే చేయాలా, ఏ సమూయేలే గొప్పోడా, ఏ సమూయేలనే దేవుడు పిలుచుకున్నాడా అన్న ఒక తాత్పర్యము అతని ఇంటెన్షన్స్ లో, అతని మోటివ్స్ లో, అతని అంతరంగంలో కలిగిన మరుక్షణము తాను ధైర్యము చేసి ఒక యాజకుడు చేయవలసిన కార్యము బలియాగము. దేవుడు బలి అర్పించేదాన్ని చూడు, అర్పించే హృదయాన్ని చూస్తాడు. ఇతని మోటివ్ ఏంటి? సౌలు ఒకవేళ ఆ రోజు దేవుడు బలి అంగీకరిస్తే ఇక సమూయేలు వ్యర్థం అన్నమాట. కనుక చాలాసార్లు దైవజనుడు అనేవాడు చాలా మంది ఈ దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఆ వాక్యమేగా మేము చెప్పేస్తాం, ఆ సాక్ష్యమేగా మేము చేస్తాం, ఏ వాళ్ళే చేయాలా, ఏ వీళ్ళే చేయాలా. కనుక చాలా సార్లు మనం పిలవని పేరంటానికి వెళుతూ మనకి ఇవ్వబడిన పరిచర్యలో మనము తలదూర్చుతూ ఎవరు చేయవలసిన పని వారు కాకుండా, ఎప్పుడైతే ఇక్కడ సౌలు తెగించి ఆ యొక్క ప్రజలు చెదిరిపోవుట, ఇక్కడ మొదటి కార్యము సమూయేలు రాకపోవుట. అంటే సమూయేలు వస్తాడు, రాకపోయినా ఒకవేళ అక్కడ ఎవరైనా లేవీయులున్నా, ఒకవేళ యాజకత్వం ఉన్నవాళ్ళు ఉన్నా వాళ్ళ చేత చేపించినా పర్వాలేదు. కానీ రాజరికం కదా, అంటే ఆ యొక్క పవర్ నిన్ను బూస్టప్ చేస్తుంది. తనకి అధికారం ఉంది, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. కనుక తను ధైర్యం చేసుకొని ఎప్పుడైతే బలి అర్పించి ఇలా అర్పించిన మరుక్షణము సమూయేలు వచ్చాడు. సమూయేలు వస్తూ నీవు చేసిన పని ఏమిటి? చాలాసార్లు ఈ కాన్సిక్వెన్సెస్ అనేది చాలా భయంకరం. నేను నా జీవితంలో చూశాను. ఒక్క మాట ఎదుటివాడు అపార్థం చేసుకున్నాడు, మళ్ళా నా ముఖం చూస్తే ఒట్టు. ఒక చిన్న పని ఎదుటివాడు ఎప్పుడు నిన్ను అపార్థం చేసుకుంటూ ఉంటాడు, ఎదుటివాడు ఎప్పుడు నిన్ను తన డైరెక్షన్ లో చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఎదుటివాడు తను ఉన్న ఆ ప్రలోభాన్ని బట్టి నీ మాటలు వింటూ ఉంటాడు. కనుక చాలా సార్లు మనం దెబ్బలు తినడానికి కారణము అతని యొక్క అవగాహన విధానము. ఎప్పుడైతే ఇక్కడ సమూయేలు వచ్చి అడుగుతున్నాడో సౌలు చెప్పుతున్న 2 సాకులు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుట, నిర్ణయ కాలమున నీవు రాకపోవుట, ఫిలిస్తీయులు కూడి ఉండుట నేను చూచి.
అక్కడ లోతు సుధమ గుమ్మరాలు బహు అందంగా ఉన్నాయని చాలాసార్లు మనము అంటే చూచే దాన్ని బట్టి నేనేం చేసేవారంగా ఉంటాము. ఈ 3 పాయింట్లు చెప్తాను. ఒకటి, నువ్వు రాలేదు, బ్లేమింగ్ డైరెక్ట్లీ ద ప్రాఫెట్ ద సామ్యల్. అంటే ఎవరైతే కింగ్ మేకర్ గా, ఎవరైతే అతన్ని అభిషేకించాడో, ఎవరైతే నిలబెట్టారో, ఎవరి వలన రాజుగా చేయబడ్డాడో అది మర్చిపోయి, చాలాసార్లు నా జీవితంలో జరిగింది, నీ జీవితంలో ఎవరి వలన ఈ స్థితికి, ఇది నువ్వు చేయాలా చేయకూడదా, అక్కడ పాస్టర్ ఉండగా నువ్వెవరు ప్రార్థన చేయడానికి, అక్కడ పాస్టర్ ఉండగా నువ్వెవరు పెత్తనం చేయడానికి అని అడిగితే వాళ్ళు వెళ్ళడం, వేరే సంఘం పెట్టేయడం. అంటే ఏమైపోయిందంటే దేవుడు అనే కంటే ఇక్కడ ఈ 3 పాయింట్లు, ఒకటి ఫిలిస్తీయులు వచ్చేయుట, 2 జనులు చెదరిపోవుట, 3 నీవు రాకపోవుట. అంటే దేవుడు ఎప్పుడు, గాడ్ విల్ కమ్ అట్ ద పర్ఫెక్ట్ టైం, ఇన్ ద పర్ఫెక్ట్ వే, నాట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పెక్టేషన్, ఇన్ నాట్ ద టైమ్ ఆఫ్ ద వే ఆఫ్ ద పీపుల్ థింకింగ్. అంటే ప్రజలు అనుకునేటట్లుగా దేవుడు ఏది చేయడు. కాబట్టి నేను దేవుణ్ణి శాంతిపరచాలని అని అంటాడు. అప్పుడు సమూయేలు చెప్తాడు 13:13, యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక అవివేకపు పని చేసితివి, రాజ్యం కొట్టివేయబడింది, ఇక నీ రాజ్యం లేదు. మళ్ళా 2వ అవకాశం ఇస్తాడు. 15వ అధ్యాయం 1వ వచనము. ఈసారి ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను అభిషేకించాడు కనుక నీవు అమాలేకీయులు వీరిని, చిన్నలేమి పెద్దలేమి పసిబిల్ మొత్తం చంపిపడే, పశువులు గొడ్లు అన్ని కూడా. అయితే దీని వెనుక భావం ఏంటి? అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు విరోధులై చేసిందంతా నాకు జ్ఞాపకమే అని చెప్పి ఇక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చి మళ్ళా పంపుతారు. అప్పుడు సౌలు 2,00,000 మంది, యోధావారు 10,000 మంది కలిపి వీరు యుద్ధానికి వెళ్ళి, అంతా బాగుంది. ఈలోపు ఏం జరిగిందంటే, అక్కడ వారు విజయం పొందిన తర్వాత ప్రజలు సౌలుకి చెప్పిన దాన్ని బట్టి అగగును రాజును చంపి పాడేమన్నాడు అక్కడే. అయితే గొర్రెలలో, ఎడ్లలో క్రొవ్విన గొర్రె పిల్లలు వాటన్నింటినీ తీసుకొని కేవలము ముసలివి నీచ పశువుల్ని చంపేసి తీసుకొచ్చాడు బలిగా అర్పించడానికి. అయితే ఈలోపు దేవుడు చెప్తున్నాడు ప్రవక్తకి, సౌలు నన్ను అనుసరింపక, అంటే చెప్పిన మాట చెప్పినట్టు చేయక కనుక అతన్ని రాజుగా చేసినందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సమూయేలు కోపంతో ఇప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు ఆ యొక్క గిల్గాలులో ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో, ఇది సౌలుకి తెలియదు కనుక నేను చాలా బాగా చేశాను, నువ్వు చెప్పినట్టు చేశాను అన్నప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, అయితే ఆ గొర్రెల అరుపులేంటి, ఎడ్ల రంకెలు ఏంటి, అగగేమయ్యాడు అని చెప్పి ఇక్కడ మళ్ళా సమూయేలుకి సౌలు చెప్తున్నాడు. ఏమని? సౌలు అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు మంచి వాటిని ఉండనిచ్చి. అంటే ఎప్పుడైతే మంచివి అని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు వాటిని హేయమైనవిగా చూస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నీవు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు నీవు గొప్పవాడిగా ఇశ్రాయేలీయులను ఏలడానికి దేవుడు నియమించాడు. కానీ నువ్వు చెప్పిన మాటలు వినలేక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేవి కనుక ఏమంటున్నాడో తెలుసా? ఒక్కటే ఒక్క మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చిన ఆజ్ఞను గైకొనక దహన బలులు అర్పించటం వలన ఆయనకి ఇష్టమా? మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు సోది చెప్పుట కనుక ఆయన నిన్ను విసర్జించెను అని ఇక్కడ మనం చెప్పినప్పుడు, ఇక్కడ మనము ఒక 2 పాయింట్లు చూసి మనం ముగించుకుంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా నీకు నాకు తెలియపరుస్తుందంటే, అక్కడ
ఆ బలియాగం చేసినప్పుడు ఆరాధనకి దేవుడు సంతోషించినట్టు వారందరూ సంతోషముతో దేవుణ్ణి ఆరాధించగా దేవుడు సర్వాధికారి అని చెప్పి ఆ ఆధిపత్యం కింద ఈ యొక్క సౌలుకి దేవుడు కృప చూపించాడని. అయితే ఈ 11వ అధ్యాయంలో కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నప్పుడు లీడర్షిప్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, ఆ యొక్క నాహాషు వచ్చి వీరి మీద యుద్ధమునకు దిగినప్పుడు ఆ ధైర్యముగా ఉండి నాయకత్వం చేసిన సౌలు దేవుని ఆత్మతో, మొదట్లో ఎప్పుడు మనము ఆవేశంగానే ఉంటాం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అయ్యగారు అయ్యి బాబోయ్ నేను కువైట్ లో ఉన్నంత వరకు, అయ్యగారు అయ్యి బాబోయ్ ప్రాణం ఉన్నంత వరకు, అయ్యగారు అది ఆవేశంతో కూడింది. అనుభవంలో నేను ఎంతో మందిని చూశాను. తర్వాత యూనిటీ త్రూ షేర్డ్ పర్పస్. అయితే 50 కిలాదు వారికి మాత్రమే ఆ సమస్య వచ్చింది. 50 కిలాదు చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. అవన్నీ చెప్తే మన టైం అయింది. కారణము వీళ్ళందరూ ఒక్క మనిషిగా అటు 30 లక్షలు ఇటు 30,000 మంది కలిపి వెళ్ళి యుద్ధం చేసినట్టు. అదే విధంగా 6వ వచనంలో దేవుని ఆత్మ అతని మీదకి రాగా అతడు దేవుని కొరకు ఆగ్రహము కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే 9వ వచనంలో మనం చూసాము దేవుని రక్షణ ఖచ్చితము అన్న నమ్మకంతో వాళ్ళు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుని దేవుని సన్నిధిని వాళ్ళు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆ యొక్క ఏక మనస్సు అనుగ్రహించినట్లు. అయితే ఆ టైంలో కూడా కొంతమంది సౌలుని ఎవరైతే వ్యతిరేకించారో చంపేద్దామంటే దేవుని ఆత్మతో నింపబడిన సౌలు వారిని క్షమించుటయు. కాబట్టి వీరందరూ కలిపి జాయ్ ఆఫ్ సాల్వేషన్, ఆ రక్షణ ఆనందాన్ని, ఆ యొక్క సోవరెంటీ ఇన్ లీడర్షిప్, దేవుని యొక్క గుణగణాలని వారు చూసినట్లు ఇక్కడ స్పష్టంగా మనకి రాయబడి ఉంది. ఈ రోజున నీ జీవితంలో ఈ సౌలు కథలో తాత్పర్యం ప్రకారము ఎక్కడో ఉన్న సౌలుని దేవుడు తీసుకొచ్చి అభిషేకించాడు. అయితే అభిషేకించిన కార్యము సత్యము అని ప్రజల ముందు ఏ దేవుడు సౌలుని హెచ్చించాడో అక్కడ సమూయేలు ఉండటం బట్టి, అయితే ఏ దేవుడైతే ఎదురు చూస్తున్నాడో అక్కడ సమూయేలు లేకుండా సౌలు చేయడమే కాకుండా తర్వాత పూర్తిగా ప్రజలు చెప్పేదానికి, ప్రజలు మంచి చెడు నిర్ణయించడానికి సౌలు తల దించేశాడో. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అభిషేకం పొందుకున్నావా? నీ దగ్గరికి ప్రజలు ఎన్నో ఆలోచనలతో వస్తూ ఉంటారు, ఎన్నో సలహాలతో వస్తూ ఉంటారు. అందరూ చేస్తున్నారు నువ్వు చెయ్యి అని. బాధపడకండి. 7 వారాల ప్రార్థన కావచ్చు, బాధపడకండి. ఉపవాసాలు కావచ్చు, బాధపడకండి. ఎన్నో నీకు చెప్పాడు దేవుడు చేయమని. దేవుడు నీకు ఏ ప్యాటర్న్ ఇచ్చాడు? దేవుడు నేను ఏ విధంగా నడిపించమంటున్నాడు? అందరిలాగా నువ్వు చేయకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు గోచాడు. దేవుడు ఇచ్చే ప్యాటర్న్ నీ ద్వారా 100 మంది ఫాలో అవ్వాలా, వాళ్ళది నువ్వు కాపీ కొట్టు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయలో కూడా స్థిరపరిచి, బలపరిచి, పేరు పెట్టి ప్రత్యేకించి నడిపిస్తున్న నా దేవుడు అందరూ వెళ్ళే మార్గంలో సకల జనుల మర్యాద చొప్పున నువ్వు వెళ్ళకూడదు. పూర్తి వ్యతిరేకంగా అనిపిస్తుంది, నిలబడు. విశ్వాసంతో నిలబడు, ధైర్యంతో నిలబడు. ఒక స్థితి వస్తుంది, మనుషులందరూ వదిలేస్తారు, ఆచారాలే చెప్తారు, వాళ్ళ కోరికలే చెప్తారు. ఆశ తప్పు, మమ్మల్ని పలకరించాలా, మాకు పదవులు కావాలా, మమ్మల్ని పట్టించుకోవాలా అంటారు. నెవర్ మైండ్. దేవుడు నీతో ఉండగా, దేవుడు నీ పక్షమున ఉండగా, దేవునికి అంగీకారమైంది నువ్వు చేయగా, దేవుడు తన హృదయానుసారాన్ని దావీదుని ఎంచుకున్నాడు, సౌలును కొట్టివేశాడు. ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడితే తల వంచు, అక్కడ సబ్స్క్రైబ్ చేయి, అనేక మందికి పంపించు. పరిశుద్ధుడా, ప్రేమబడిన వాక్యాన్ని సౌలు జీవితంలో పాఠాలని మేము నేర్చుకున్నాం. ఇవ్వబడిన సమయంలో స్పీడ్గా నేర్చుకున్నప్పటికీ వీరికి అర్థం అవ్వడానికి సహాయం చేయమని, అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.